ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఫైనల్‌గా అంకుల్ హౌడీ ఈరోజు రాలో రిటర్న్ చేయడం జరిగింది. ఎన్నో టీజ్‌ల తర్వాత, ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం అంకుల్ హౌడీ రిటర్న్ కోసం. బ్రేవైట్ చనిపోయినప్పటి నుండి అంకుల్ హౌడీ ఎప్పుడొస్తారని మనం డబ్ల్యూడబ్ల్యూఈకి అడుగుతూనే ఉన్నాం. ఫైనల్లీ ఈరోజు రా ఎండింగ్‌లో అంకుల్ హౌడీ టీమ్ రిటర్న్ చేయడం జరిగింది. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ లైన్ బై లైన్ మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, మీరు వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో, మనకి ఈరోజు రా స్టార్టింగ్‌లో అంటే అఫీషియల్‌గా స్టార్ట్ కాకముందు డ్రూ మ్యాకెంటైర్‌ని చూపించినారు. సో, డ్రూ మ్యాకెంటైర్ కొంచెం సాడ్‌గా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. సో, దాని తర్వాత మనకి అఫీషియల్‌గా సెత్ రాలిన్స్ ఈరోజు రాలో రిటర్న్ చేయడం జరిగింది. సెత్ రాలిన్స్ ఫైనల్‌గా సర్ప్రైజ్ రిటర్న్ చేసినారు. మనకి సెత్ రాలిన్స్ పైన ఎటువంటి అప్డేట్, రూమర్ అయితే రాలేదు. ఈరోజు రాలో రిటర్న్ చేస్తున్నారని. అబ్సల్యూట్‌గా సర్ప్రైజ్ రిటర్న్ అని చెప్పొచ్చు సెత్ రాలిన్స్. సో, సెత్ రాలిన్స్ రింగ్‌లోకి వచ్చినారు. సో, మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, వెల్కమ్ టు మండే నైట్ రాలిన్స్ అని చెప్పినారు. సో, మీరు చాలా రోజులైతుంది కదా నన్ను చూసి. సో, నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఫస్ట్‌గా. నేను రివల్యూషనరీ విజనరీ సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ అని మన సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఏమంటారంటే, సో, నేను ఇక్కడికొచ్చింది దేనికోసం వచ్చినానో డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి వెళ్దాం. నేను ఇక్కడికొచ్చింది బెస్ట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా ఉండడానికే. సో, దానికోసమే నేను ఇక్కడికి వచ్చినానని మన సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ అంతేకాకుండా కొన్ని రోజుల్లో మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే ఉంది. సో, నాకు తెలుసు ఆ బ్రీఫ్ కేస్‌ని ఎలా విన్ అవ్వాలో నాకు తెలుసు. ల్యాడర్‌ని ఎలా ఎక్కాలో నాకు తెలుసు. ఈ పనిని నేను ఇంతకుముందే చేసినానని మన సెత్ రాలిన్స్ చెప్తారు. సో, అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ కోసం ఫైట్ చేస్తారని చెప్పేదానికన్నా ముందే మన డేమియన్ ప్రీస్ట్ అయితే వస్తారన్నమాట. సో, డేమియన్ ప్రీస్ట్ ఇంటరప్ట్ చేస్తారు సెత్ రాలిన్స్‌కి. సో, డేమియన్ ప్రీస్ట్ రింగ్‌లోకి వచ్చి ఏమంటారంటే, సో, ఇది మండే నైట్ రాలిన్స్ కాదు, ఇది డేమియన్ ప్రీస్ట్ మండే నైట్ రా అని మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. అండ్ నిన్నిలా చూడడం చాలా సంతోషంగా ఉంది అని మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు సెత్ రాలిన్స్‌కి. అండ్ అంతేకాదు వీళ్ళ మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతది. సో, వీళ్ళు ఫైనల్‌గా అంటే మన డేమియన్ ప్రీస్ట్ ఫైనల్‌గా సెత్ రాలిన్స్‌కి ఛాలెంజ్ చేస్తారు. సో, నువ్వు నాతో ఫైట్ చేయి, నేను నా టైటిల్‌ని లైనప్‌లో పెడతానని మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. సో, ఆ ఛాలెంజ్‌ని మన సెత్ రాలిన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. సో, సెత్ రాలిన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో, మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో, ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నిజంగా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సెత్ రాలిన్స్ వస్తారని. సో, వచ్చినా సరే టైటిల్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారని ఇంత తొందరగా నేనైతే అనుకోలేదు. సో, ఫుల్ ఆఫ్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. సో, మరి మీరు సెత్ రాలిన్స్ రిటర్న్ చేసినందుకు హ్యాపీ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి లాకర్ రూమ్‌లో యాడమ్ పియర్స్ కనిపిస్తారు. యాడమ్ పియర్స్ దగ్గరికి చాడ్ గేబుల్ అండ్ ఆల్ఫా అకాడమీ టీమ్ మొత్తం వెళ్తారు. సో, చాడ్ గేబుల్ చెప్తారు, సో, నేను అంటే ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఓడిపోయినాను. సో, నా నెక్స్ట్ ప్లాన్స్ ఏంది అని చాడ్ గేబుల్ యాడమ్ పియర్స్‌ని అడుగుతారు. సో, వీళ్ళు అంటే ఆల్ఫా అకాడమీ నన్ను చాలా డిసప్పాయింట్ చేసినారు. నా నెక్స్ట్ ప్లాన్స్ ఏంది? నాకు ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే ఛాన్స్ మళ్ళొకసారి కావాలని చాడ్ గేబుల్ అడుగుతారు. సో, అప్పుడు యాడమ్ పియర్స్ ఏమంటారంటే, సో, ఇంకా చాలా లైన్ అయితే ఉంది. సో, ఆ లైన్స్ అన్నీ దాటుకొని నువ్వు రావాలి. సో, నీకోసం ఒక అపోనెంట్‌ని సెట్ చేస్తానని మన యాడమ్ పియర్స్ చెప్తారు. సో, నేను లైన్‌లో వెయిట్ చేయాలని మన చాడ్ గేబుల్ అంటారు. సో, చాడ్ గేబుల్ నెక్స్ట్ ఏమంటారంటే, సో, సరే నాకొక అపోనెంట్‌ని సెలెక్ట్ చేయి. నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని మన చాడ్ గేబుల్ చెప్తారనమాట. సో, ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. సో, నెక్స్ట్ చాడ్ గేబుల్ రింగ్‌లోకి వస్తారు. అండ్ ఆల్ఫా అకాడమీ కూడా వస్తారు. సో, మన చాడ్ గేబుల్ అపోనెంట్‌గా బ్రాన్ స్ట్రోమన్ అయితే వస్తారు. సో, మనకి చాడ్ గేబుల్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్‌లో మన బ్రాన్ స్ట్రోమన్ ఈజీగా చాడ్ గేబుల్‌ని ఓడిస్తారు. సో, మన బ్రాన్ స్ట్రోమన్ మ్యాచ్ విన్ అయిన తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. చాడ్ గేబుల్ రింగ్‌లోనే ఉంటారు. అండ్ రింగ్ బయట ఆల్ఫా అకాడమీ మెంబర్స్ ఓటిస్ అండ్ అకిరా తోజావా అండ్ మన మ్యాగ్జిన్ డూప్రే అయితే ఉంటారు. వాళ్ళని రింగ్‌లోకి రమ్మని చెప్తారు. సో, వాళ్ళంతా రింగ్‌లోకి అయితే వస్తారు. రింగ్‌లోకి వచ్చిన తర్వాత మన అకిరా తోజావా చెవులు పిండేస్తాడు మన చాడ్ గేబుల్. సో, దాంతో మ్యాగ్జిన్ డూప్రీకి కోపం వస్తది. సో, మ్యాగ్జిన్ డూప్రీ మన చాడ్ గేబుల్‌కి ఫేస్ టు ఫేస్ వస్తది, మన అకిరా తోజావా పైన అటాక్ చేయకుండా. అండ్ దాని తర్వాత మ్యాగ్జిన్ డూప్రీని "నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు" అని చాడ్ గేబుల్ తిట్టేస్తారు. అండ్ దాని తర్వాత అకిరా తోజావా పైన మన చాడ్ గేబుల్ అటాక్ చేస్తారు. సో, దాంతో మన ఓటిస్‌కి కోపం వస్తది. సో, ఆ కోపంలో మన చాడ్ గేబుల్ పైన అటాక్ చేస్తారు ఓటిస్. సో, ఒకేసారిగా నూకేస్తారు ఓటిస్. అంతే, దాని తర్వాత ఏం అటాక్ అయితే చేయరు. అండ్ దాని తర్వాత ఓటిస్ మ్యాగ్జిన్ డూప్రీని అండ్ అకిరా తోజావాని తీసుకొని బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి లాకర్ రూమ్‌లో జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ కనిపిస్తూ ఉంటారు. సో, మన డామినిక్ మిస్టీరియో దేని గురించో వెతుకుతూ ఉంటారు. సో, నా షర్ట్ ఏదో మిస్ అయింది. సో, దాని గురించి వెతుకుతున్నా అని మన డామినిక్ మిస్టీరియో చెప్తారు.
అండ్ మన డేమన్ ప్రీస్ట్ అండ్ ఫిన్ బెలర్ మాట్లాడుతూ ఉంటారు. సో మన ఫిన్ బెలర్ చెప్తారు, నువ్వు క్లాష్ ఆఫ్ ద క్యాజల్లో సో నీ టైటిల్ని సక్సెస్ఫుల్గా రిటైన్ చేసుకున్నావు. అండ్ మన డేమన్ ప్రీస్ట్ అంటారు, ఈరోజు నీకు మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే ఉంది. సో నాకు తెలుసు నువ్వు ఎలాగో విన్ అవుతావు ఫిన్. సో నాకు నీ మీద నమ్మకం ఉందని మన డేమన్ ప్రీస్ట్ అంటారు. సో మరి దాని తర్వాత ఏంది అని మన డేమన్ ప్రీస్ట్ అంటే ఫిన్ బెలర్ ఏమంటారంటే, సో నేను ఈరోజు ఆ మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గెలుస్తాను అండ్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని విన్ అవుతాను. సో నేను కంపల్సరీ క్యాష్ ఇన్ చేస్తాను, న్యూ వరల్డ్ ఛాంపియన్ని అవుతానని మన ఫిన్ బెలర్ చెప్తారు. సో అప్పుడు డేమన్ ప్రీస్ట్ కొంచెం షాక్ అవుతారు. అండ్ ఫిన్ బెలర్ నెక్స్ట్ ఏమంటారంటే, సో నేను క్యాష్ ఇన్ చేసేది కోడి రోడ్స్ పైన అని మన ఫిన్ బెలర్ చెప్తారు. సో దాంతో మన డేమన్ ప్రీస్ట్ కొంచెం హ్యాపీ అయిపోతారు. సో ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈవో స్కై వర్సెస్ కియానా జేమ్స్ వర్సెస్ జెలినా వేగా మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మనకి లీ మోర్గన్ అయితే ఇంటరప్ట్ చేస్తుంది జెలినా వేగాకి. సో దాంతో ఈవో స్కై ఈ మ్యాచ్లోనైతే విన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి సామీ జైన్ రింగ్లోకి అయితే వస్తారు. సో సామీ జైన్ రింగ్లోకి వచ్చిన తర్వాత ఏమంటారంటే, క్లాష్ ఆఫ్ ద క్యాజల్లో నేను నా టైటిల్ని సక్సెస్ఫుల్గా రిటైన్ చేసుకున్నాను. నాకు చాట్ గేబుల్ టఫ్ ఫైటే ఇచ్చినారు. సో నేను అనుకోలేదు ఈ విధంగా ఫైట్ చేస్తారని చాట్ గేబుల్. సో నాకైతే ఒక టఫ్ ఫైటే ఇచ్చినారు చాట్ గేబుల్. సో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. సో చాట్ గేబుల్ కూడా ఒక మంచి సూపర్ స్టారే అని సామీ జైన్ చెప్తారు. అండ్ అంతేకాకుండా ఈరోజు ఓటీస్ మన ఆల్ఫా అకాడమీ నుండి బ్రేకప్ అయిపోయినారు, అంటే చాట్ గేబుల్తో విడిపోయినారని మన సామీ జైన్ చెప్పినారు. సో ఇలా నాకు కూడా జరిగింది. నేను బ్లడ్ లైన్లో ఉన్నప్పుడు సో నేను ఏది మంచో ఏది చెడో తెలుసుకున్నాను. నేను బ్లడ్ లైన్ నుండి వచ్చినాను. అండ్ అదే టైంలో మన జే ఉసో కూడా బ్లడ్ లైన్ నుండి వచ్చేసినారని సామీ జైన్ చెప్తారు. అండ్ నెక్స్ట్ సామీ జైన్ ఏమంటారంటే, సో నేను మళ్ళీ నా టైటిల్ని డిఫెండ్ చేయాలని మన సామీ జైన్ అంటారు. సో అప్పుడే మనకి షీమాస్ అండ్ బ్రాన్ బ్రేకర్ ఇద్దరైతే వస్తారు. సో ఫస్ట్గా బ్రాన్ బ్రేకర్ వచ్చి మన సామీ జైన్ ముందు నిల్చుంటారు. సో బ్రాన్ బ్రేకర్ డైరెక్ట్గా చెప్తారు, సో నాకు ఆ టైటిల్ కావాలని, సో నేను దానికోసం ఫైట్ చేస్తానని మన బ్రాన్ బ్రేకర్ చెప్తారు. అండ్ దాని తర్వాత షీమాస్ కూడా వస్తారు. సో వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది బ్రాన్ బ్రేకర్ అండ్ షీమాస్ మధ్య. సో ఎవరు గొప్ప అనేది తేల్చుకోవాల్సి వస్తుంది. సో నేను ఎన్నో ఏళ్ళ నుండి ఇక్కడ ఉన్నాను, సో నేను దానికి డిజర్వ్ అని మన షీమాస్ చెప్తారు. అండ్ బ్రాన్ బ్రేకర్ని ఏమంటారంటే, సో నువ్వు ఇప్పుడిప్పుడే వచ్చినావు, సో నీకు ఈ టైటిల్కి అర్హుడు కాదని మన షీమాస్ అంటారు. సో దాంతో సామీ జైన్ ఏమంటారంటే, సో నేను యాడమ్ పియర్స్తో మాట్లాడతాను, సో మీరు ఇద్దరు ఈరోజు ఫైట్ చేయండి, మీ మ్యాచ్ని కన్ఫర్మ్ చేస్తానని సో మన సామీ జైన్ చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ డ్రాగన్ లీ వర్సెస్ కార్లిటో మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో మనకి కార్లిటోకి హెల్ప్ చేయడానికి మన జడ్జిమెంట్ డే మెంబర్స్ డామినిక్ అండ్ జేడీ వస్తారు. అండ్ డ్రాగన్ లీకి హెల్ప్ చేయడానికి రే అండ్ సో వాళ్ళ టీం మెంబర్స్ అయితే వస్తారనమాట. సో ఈ మ్యాచ్లో మనకి లీ మోర్గన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో లీ మోర్గన్ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ లీ మోర్గన్ని అటాక్ చేయడానికి జెలినా వేగా కూడా వస్తుంది. సో దాంతో మ్యాచ్ అంతా గడిబిడి అయిపోతుంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మనకి కార్లిటోన్ అయితే విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకెంటైర్ రింగ్లోకి అయితే వస్తారన్నమాట. సో రింగ్లోకి రాకముందు ఒక టీజ్ అయితే చూపించినారు మళ్ళీ అంకుల్ హౌడీది. సో ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఏం చూపించలేదు, డైరెక్ట్గా వస్తున్నానని టీజ్ అయితే చూపించినారు. సో ఫైనల్గా డ్రూ మ్యాకెంటైర్ రింగ్లోకి వస్తారు. సో చాలా బాధగా కనిపిస్తారు డ్రూ మ్యాకెంటైర్. సో డ్రూ మ్యాకెంటైర్ ఫ్యాన్స్ కోసం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో డ్రూ మ్యాకెంటైర్ రింగ్లోకి వచ్చి ఏమంటారంటే, సో ఈ కంపెనీని నాశనం చేయండి, ఇక్కడ మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, నేను క్విట్ అవుతున్నానని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్పి అక్కడ నుండి అంటే రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతారన్నమాట. సో ఇప్పుడు ఆ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నానని డ్రూ మ్యాకెంటైర్ క్లియర్గా చెప్పి రింగ్ దిగి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ బ్యాక్ స్టేజ్లో మనకి ట్రిపుల్ హెచ్ కూడా కన్విన్స్ చేస్తారు. బట్ ట్రిపుల్ హెచ్ మాటలను కూడా పట్టించుకోకుండా డ్రూ మ్యాకెంటైర్ కోపంతో అండ్ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతారు, ఆ ఏరియా నుండి వెళ్ళిపోతారు. అండ్ యాడమ్ పియర్స్ బతి మారుతూనే ఉంటారు మన డ్రూ మ్యాకెంటైర్కి. బట్ అయినా సరే యాడమ్ పియర్స్ మాట కూడా డ్రూ మ్యాకెంటైర్ వినరు. సో ఇదంతా జరిగిన తర్వాత డ్రూ మ్యాకెంటైర్ సోషల్ మీడియాలో ఆఫ్ అయిపోయినారు. సో మొత్తం అన్నిటినీ క్రాష్ చేసేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, సో మరి నిజంగానే డ్రూ మ్యాకెంటైర్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నారని. సో నాకు తెలిసి అయితే డ్రూ మ్యాకెంటైర్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేయరు. సో ఇది ఒక స్టోరీ లైన్ ప్రకారం వెళ్ళుండవచ్చు. సో అందుకనే డ్రూ మ్యాకెంటైర్ ఇలా చేసుండవచ్చు. సో మేబీ డ్రూ మ్యాకెంటైర్ వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూలో ఉంటారు. సో ఇప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. సో ఆ బాధ నుండి బయటకు రావడానికి కొంచెం బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి డ్రూ మ్యాకెంటైర్ ఎప్పుడు వస్తారనేది. సో కంపల్సరీగా నేను గ్యారంటీగా చెప్తున్నాను, డ్రూ మ్యాకెంటైర్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేసే ఛాన్స్ అయితే లేదు. సో మనకి మ్యాచ్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ ఉంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు, డ్రూ వర్సెస్ పంక్ మ్యాచ్. సో ఇప్పటి కోసం కొంచెం డ్రూ మ్యాకెంటైర్ ఆఫ్లో అండ్ బ్రేక్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో ఓటీస్ అండ్ మ్యాగ్జిన్ డూప్రీ అండ్ అకిరా తోజావా అండ్ చాట్ గేబుల్ అయితే కనిపిస్తారు.
సో మన ఓటీస్ అన్నీ సర్దుకొని వెళ్తూ ఉంటారు. సో అప్పుడు చాట్ గేబుల్ అంటే అక్కడికి వెళ్తారు. సో నువ్వు ఎందుకు ఇలా చేసావు అన్నట్టుగా అడుగుతారు. సో ఓటీస్ ఏమంటారంటే సో ఇప్పుడు అంతా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని మన చాట్ గేబుల్కి ఓటీస్ చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి డ్యామేజ్ కంట్రోల్ వర్సెస్ కటానా చైన్స్ అండ్ కేడెన్ కార్టర్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో కటానా చైన్స్కి అండ్ లైరా వాల్కెరే హెల్ప్ చేస్తారు అనమాట. సో దాంతో డ్యామేజ్ కంట్రోల్ని ఈజీగా ఓడిస్తుంది కటానా చైన్స్ అండ్ కేడెన్ కార్టర్. అండ్ నెక్స్ట్ మనకి షీమాస్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో మనకి లూడ్విగ్ కైజర్ వచ్చి ఇన్వాల్వ్ అవుతారు, షీమాస్ పైన అటాక్ చేస్తారు. సో దానివల్ల ఈ మ్యాచ్ అనేది డిస్క్వాలిఫై అయిపోతుంది. అండ్ దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ షీమాస్కి అండ్ మన లూడ్విగ్ కైజర్కి ఒక సాలిడ్ స్పియర్ అయితే కనెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో డామినిక్ మిస్టీరియో అండ్ లీవ్ మోర్గన్ అయితే కనిపిస్తారు. సో మన డామినిక్ మిస్టీరియో సో లీవ్ మోర్గన్ దగ్గర ఉన్న జాకెట్ తీసుకొని ట్రై చేస్తారు. సో అప్పుడే మన డేమన్ ప్రీస్ట్ వస్తారు. సో నువ్వేం చేస్తున్నావు అని మన డామినిక్కి అడుగుతారు. సో నేను నా షర్ట్ని అండ్ జాకెట్ని తీసుకుంటానని మన డామినిక్ మిస్టీరియో చెప్తారు. సో దాన్ని తీసుకొని బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళ సెగ్మెంట్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ఫిన్ బ్యాలర్ వర్సెస్ రే మిస్టీరియో వర్సెస్ జే ఉసో మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ నిజంగా చాలా కిర్రాగా ఉంది. సో ఈ మ్యాచ్లో రే మిస్టీరియో చాలా కిర్రాగా ఫైట్ చేసినారు. సో ఈ మ్యాచ్ ఎండింగ్లో మన రే మిస్టీరియోకి ఫిన్ బ్యాలర్ కుదే క్రాస్ కనెక్ట్ చేస్తారు. సో కవర్ చేసే టైంలో మళ్ళొకసారి మన జే ఉసో రింగ్ రోప్స్ ఎక్కుతారు. సో రింగ్ రోప్స్ నుండి యూసోస్ ఫ్లాష్ కనెక్ట్ చేస్తారు మన ఫిన్ బ్యాలర్కి. సో ఫిన్ బ్యాలర్కి జే ఉసో కవర్ చేస్తారు, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో మన జే ఉసోన్ అయితే విన్ అవుతారు. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటిది, ఫిన్ బ్యాలర్ అండ్ జే ఉసో విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని అని. సో ఇప్పుడు ఫిన్ బ్యాలర్ దీని నుండి ఈ రేస్ నుండి అవుట్ అయిపోయినారు. సో జే ఉసో ఉన్నారు. సో జే ఉసో ఇప్పుడు క్వాలిఫై అయితే అయిపోయినారు. సో ఇక్కడే మన ఈ మ్యాచ్ అయిపోయింది. మన జే ఉసో ఫ్యాన్స్లో వెళ్ళి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు. సో మనకి ఒక్కసారిగా లైట్స్ అనేవి ఆఫ్ అయిపోయినాయి. సో ఒక డోర్ నుండి ఒక ఉమెన్ సూపర్ స్టార్ నేలపైన పాకుతూ వస్తుంటుంది లాంతర్ దగ్గరికి. సో ఆ కెమెరా యాంగిల్స్ లాంతర్ దగ్గరికి చూపిస్తారు. సో అక్కడికి వచ్చిన తర్వాత అంటే వేణు చూపిస్తుంది ఆ డోర్ అంటే డోర్ వెనకాల. సో అక్కడ మనకి డోర్ అంటే బ్యాక్ స్టేజ్లో అంకుల్ హౌడీ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఉంటారు. సో చాలా వేరే లెవెల్లో కనిపించినారు, డేంజరస్గా కనిపించినారు. సో అక్కడ బ్యాక్ స్టేజ్లో చాలామంది అక్కడ పడిపోయి ఉంటారు మన సూపర్ స్టార్స్. అండ్ మన చాట్ గేబుల్ కూడా బ్లడ్ అయితే వస్తుంది, బ్లడ్ కూడా చూపించినారు. సో చాలా చిందరవందరగా స్మోక్ ఎఫెక్ట్లో వాళ్ళ టీంని అయితే చూపించినారు. సో చాలా భయంకరంగా అంకుల్ హౌడీ ఈరోజు రాలోనైతే రిటర్న్ చేసినారన్నమాట. సో మరి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయనేది ఇంతవరకు తెలియదు. సో మరి చాట్ గేబుల్ పైన ఎందుకు అటాక్ చేసినారు, సో అలా బ్లడ్ వచ్చేలా ఎందుకు కొట్టినారు, సో మనకి బ్లడ్ కూడా చూపించినారు. సో నిజంగా చాలా స్కేరీగా ఉంది మన అంకుల్ హౌడీ రిటర్న్. సో చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీ అయిపోయినారు. సో అంకుల్ హౌడీ ఫైనల్లీ ఈరోజు రాలో రిటర్న్ చేసినందుకు. సో మరి మీరు అంకుల్ హౌడీ రిటర్న్ చేసినందుకు హ్యాపీ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో మన అంకుల్ హౌడీ టీము లోపల నుండి నడుచుకుంటూ వస్తారు ఆ లాంతర్ దగ్గరికి. సో ఆ లాంతర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ లాంతర్ని అంకుల్ హౌడీ అయితే తీసుకుంటారు. సో వీఆర్ హియర్ ఫైనల్ ఇక్కడికి వచ్చేసినామని అంకుల్ హౌడీ చెప్తారు. సో ఆ లాంతర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఈరోజు రా అనేది ఎండ్ అయిపోయింది. సో ఫైనల్లీ అంకుల్ హౌడీ అయితే రిటర్న్ చేసినారు. మీరు అంకుల్ హౌడీ టీం రిటర్న్ చేసినందుకు హ్యాపీ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రా హైలైట్స్, స్మాక్ డౌన్ హైలైట్స్ తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.